ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలు ఎక్కడ నిలబడనిస్తున్నారన్నా. అందుకోసమే అమ్మా ఒకటి చెప్తా ఉన్నా, మా లాంటి వాళ్ళు ఉన్నదమ్మా. ఇగో మీలాంటి వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే మేము పదవులో ఊరేగడం కూడా మా పిల్లలకు పాపం తగులుతుంది. అర్థమైందా? అందుకోసమే మేము ఈడికి వచ్చినాం తల్లి. ఈడికి వచ్చి ఈ ప్రజలు కన్నీళ్ళు పెడతా ఉంటే మేము ఏసీ గదులలో కూర్చొని సేద్దీరడానికి కాదు ఉన్నది. ఈ ప్రజల పక్షానికి వచ్చి కొట్లాడదాం, పోరాడదాం, వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పిద్దామని వచ్చినాం. ప్రభుత్వాన్ని జైలు పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని జైలు పెట్టాలి. ఏం కాదమ్మా, మనం అర్హులం. మీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇగో అమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒక్క గజం భూమి కూడా పోనీ అని చెప్తా ఉన్నా కదా. పోనివనమ్మా, 100% పోనివను. ఇందులో భూమి పోనివను. మీరుండండి అమ్మా. మేము దానిపైనే కార్యాచరణ తీసుకుంటా ఉన్నాము. ఇందులో గజం భూమి కూడా పోనివ్వడానికి సిద్ధంగా లేము. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఆ భూమి మీది, ఈ భూమి మీది, ఈ నేల మీది, మీకే దక్కాలి.